మహాత్ముల చరిత్రలు చాలా అద్భుతాలతోనూ దివ్య సందేశాలతోనూ నిండి ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు అనుభవించిన బాధలు తలుసుకున్నప్పుడు కూడా మనకు దాని ద్వారా ఎంతో సహనము ఇత్యాది ఉపదేశాలు అందుతాయి. ఒకసారి వెంకయ్య స్వామికి పెన్నబద్దెల తిప్ప మీద ఉండగా ఒళ్ళు గాలింది. కుడి భుజం నుండి ముంజేతి వరకు బొబ్బలు లేచి చూడటానికి చాలా భయంకరంగా ఉంది. కాలిన కారణమేమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే స్వామి చరిత్ర వ్రాసిన వారు తలోక రకంగా వ్రాసేశారు. ఒకరేమో స్వామికి మూర్ఛలాగా వచ్చేది, అలా వచ్చి అగ్నిగుండంలో పడినప్పుడు కాలి ఉండవచ్చును అని అద్భుతంగా కపోల కల్పనం చేశారు. పై ఊహను అనుసరించి చూస్తే మూర్ఛతో దేహం గుండంలో పడితే మిగిలి ఉండే అవకాశమే లేదు కదా. మనం చేసిన పరిశోధనలో స్వామికి మూర్ఛ వంటిది ఎప్పుడూ లేదని, ఆయన అప్పుడప్పుడు గొప్ప సమాధి స్థితిలో ఉండేవారని, అలా ఎంతకాలం గడిచిందన్న ధ్యాస కూడా లేకుండా ఉండేవారని మాత్రమే తెలియంది. ఇంకొకరు తమ రచనలో అది 1963లో జరిగిందని, ఒకనాటి రాత్రి స్వామివారి భుజం మీద యాసిడ్ పోసినారని, దానివల్ల భుజము చెయ్యి కాలి బాగా చర్మం వేలాడిపోయిందని, స్వామి తనను బాధించిన వారిని క్షమించారని వ్రాశారు. మరొకరు కూడా గుండెల్లో కాలిందని వ్రాస్తే స్వామి మాత్రం తన పరిభాషలో వివరించినట్టు వ్రాశారు. ఏది ఏమైనా స్వామికి దేహం కాలిన మాట నిజం కనుక దొరికిన నిజాలను పేర్చుకుంటూ పోతే ఈ రూపు వచ్చింది. ఎప్పుడూ ఎవరో కొందరు స్వామి వెంట ఉండేవారు కదా. ఏ కారణం వల్లనో ఆ కాలిన నాటి రాత్రి ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ మనకి లభించలేదు. ఉదయాన్నే స్వామిని చూచి బాధపడుతున్న చలమానాయుడితో అచ్చక్క పత్యానికి అన్నీ ఎత్తుకొస్తుందిలే అని చెప్పిన కొద్దిసేపటికే తూర్పు ఖమ్మంపాడు గ్రామం నుండి ఆ భక్త సహోదరి కాలిన విషయం తెలిసి రాగిపిండి ఉలవలు కరివేపాకు పొడి చేసుకొని అక్కడికి చేరింది. స్వామిని చూచి బాధగా, ఇదేంది తండ్రి, ఒళ్ళంతా ఇలా కాల్చుకున్నావే అందామె. పాపాన్ని కాల్చిపారేసే అచ్చక్క, కాలవకుంటే మాట వినదులే అన్నారు స్వామి. ఈ విషయము 4/7/2010 నెలకొండ రత్నమ్మ తన ఆత్మీయురాలైన రెడ్డిబత్తెన అచ్చమ్మకు స్వామితో గల అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకు చెప్పింది. అట్లాగే 26/2010 నాడు అనంతసాగరంలో శ్రీమతి చంచమ్మ, ఆమె కుమార్తె లక్ష్మీకాంతమ్మ మనకు ఈ కాలిన విషయం గురించి మరికొన్ని విషయాలను విశదీకరించారు. రమణయ్య అనే ఒక అతను స్వామిని ఊరేగింపు పోదాం రండి అని పిలిచాడని, స్వామి వెళ్ళనందువల్ల యాసిడ్ పోసాడని చెప్పారు. ఈ విషయం తెలిసిన చెంచమ్మ గారి భర్త అప్పటి బ్రాహ్మణపల్లి మునసపు ప్రసాదరెడ్డి ఆ వ్యక్తిని దండించబోయాడని, కానీ స్వామి మాత్రం వారించి ఆ ప్రయత్నం విరమింపచేశారని తెలిసింది. బీభత్సమైన గాయంతో ఇంటికి వచ్చిన స్వామిని పరివారాన్ని చూచి స్వామి భక్తుడు ప్రసాదరెడ్డి విచలితుడైపోయాడు. వెంటనే కలువాయిలో గవర్నమెంట్ డాక్టర్గా ఉన్న డాక్టర్ సత్తార్ హుస్సేన్ దగ్గరకు స్వామిని తీసుకుపోయారు. దారిలో ప్రసాదరెడ్డి ఎంత ఖర్చైనా సరే స్వామిని బాగు చేయించుకోవాలని ఖర్చుకు సిద్ధపడినప్పుడు అతడి హృదయం తెలిసిన స్వామి పలికిన పలుకులు కరుణ నిర్భరితాలు. హృదయమున్న వారికి కన్నీరు తెప్పించక మానవు. అంతా నీ ఒక్కడికే బరువు, పాలికింత అడుగు అన్నారా దయామయుడు. అంటే ఈ ఖర్చంతా నీవే భరించాలంటే కష్టం కదా, పాలు అంటే భాగం, నలుగురిని అడిగి ఈ పని చెయ్యి అని సూచించారు. కానీ ప్రసాదరెడ్డి మాత్రం తానే భరించడానికి సిద్ధపడ్డాడు. చిత్రం, ఒక ముస్లిమైన డాక్టర్ మాత్రం స్వామికి సేవ చేయటం వల్ల నా జన్మ ధన్యమైపోతుందయ్యా, కనుక ఒక్క పైసా కూడా నాకు అక్కరలేదు అంటూ ₹1 ఖర్చు లేకుండా వైద్యం చేసి ఒక ధన్యుడైపోయాడు. అతడు అలా అనడానికి కారణం ఇది. స్వామిని తీసుకురాగానే కాలిన దేహం వేలాడుతున్న చర్మాన్ని చూచి డాక్టర్ మత్తు ఇవ్వబోతే, వద్దులే నీ పని కానీ అయ్యా అన్నారట స్వామి. ఆ కాలిపోయిన వ్యర్థాన్ని తొలగిస్తూ శస్త్ర పరికరంతో కోస్తున్న స్వామి నిశ్చలంగా తనకేమీ సంబంధం లేనట్టు, ఈ దేహమే తంది కాదన్నట్టు, కించిత్తు కూడా బాధ ముఖంలో వ్యక్తం కాకుండా ఉండటం చూచి ఆ డాక్టర్ చెలించిపోయాడు.
ఈయనలాగా ఉండడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. మాడిపోయిన చర్మాన్ని కోసి తొలగిస్తూ ఉంటే భరిస్తున్న ఈయన నిజంగా మహనీయుడే అని ప్రశంసించాడు. కొద్ది రోజులు స్వామిని ఆసుపత్రిలోనే ఉంచాలని కూడా నిర్ణయించాడు. రోజు శుభ్రం చేసి కట్టుగట్టి ఇంజక్షన్లు వేస్తున్నారు. స్వామిని చూడటానికి అక్కిం వెంకటరామరెడ్డి ముదిగేడు నుంచి వచ్చాడు. అతనితో స్వామి, అయ్యా ఈ డాక్టర్కు తీసుకువచ్చి ఇక్కడ పెట్టి కట్లు కడుతున్నాడు, నీవు పోయి డాక్టర్ని అడిగి ఇంత కాగితం రాయించుకుని రాయా, అక్కడంతా అబద్ధం చెప్పాలయో అని ఏం చెప్పాలో నేర్పించారు. స్వేచ్ఛామూర్తి అయిన స్వామి 4 గోడల మధ్య బంధనాన్ని సహించలేకపోయారు. స్వామి భక్తుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పిచ్చంకయ్య నాకు ఇల్లు కట్టించాడు, రేపు పొద్దున గృహప్రవేశం, ఇళ్లలోకి పోయేప్పుడు స్వామి ఉండాలి, కొంచెం పంపించండి, రేపు మళ్ళా తీసుకొచ్చి వదిలిపెడతాను అనేసరికి ఆ డాక్టర్ కోపం నసాడం అంటుంది. ఆయన ఒళ్ళంతా కాలి బాధలో ఉంటే, మేము మందేసి మాన్పోతా ఉంటే ఎక్కడెక్కడి ముండా కొడుకులంతా వచ్చి పంపించండి పంపించండి అని ఒకటే గోలైపోయింది అని వెంకటరామరెడ్డి చెంప పగలగొట్టాడు. అయినా స్వామి ఆజ్ఞను పాలిస్తూ మౌనంగా మండిగా కూర్చున్నాడు ఆ భక్తుడు. మళ్ళీ కొంతసేపు అయ్యాక బతిమలాడినాక డాక్టర్ మెత్తబడి నర్సు చేత కట్టుగట్టించి స్వామిని పంపుతూ, రేపు సాయంకాలానికి అంత తీసుకురాకపోయావో నిన్ను 16 కమ్ముల్లో పెట్టిస్తా తెలిసిందా అని పంపేశాడు. నెల్లూరులో బస్సు దిగిన స్వామి, అయ్యా నీవు నిప్పేసుకుని ఇంటి దగ్గర కూర్చునుండు, నేను కోర్టు వాయిదా చూసుకుని 3వ నాడు వస్తాను అని వెళ్ళిపోయి 3వ నాడు వచ్చి గుండాన్ని చూసి భేష్ భలే అంటూ గుండం దగ్గర కూర్చున్నారు. స్వామి మరలా కలువాయికి పోను ఇష్టపడకపోయేసరికి పొదలకూరు కాంపౌండర్ వచ్చి కట్లు కట్టడం, స్వామి విప్పేయడం జరిగేది. చివరకు భక్తుడు అక్కిం వెంకటరామరెడ్డి ఇలా ప్రార్థించాడు, మానేదెట్లా స్వామి అని. కుక్కపుర్రె మందు పొయ్యయ్యా పోతుంది అన్నారు స్వామి. అంటే ఏంటి స్వామి అంటే, ఆ చెట్టాకు ఈ చెట్టాకు తెచ్చి రసం తీసి పెంకులో పోసి వేలుతో పుయ్యి అన్నారు. అక్కడున్న దొండాకు కుక్క తులసాకు రసం తీసి పూస్తే 3 నాటికి మాడిపోయింది. ఆ విధంగా స్వామి ఆ భక్తుడి బాధను చూడలేక తన గాయాన్ని సంకల్పంతో మాన్పుకున్నారు. మన మధ్య మహాత్ములు ఉద్భవించని కాలమే లేదు. వారు స్వహితము లోకహితము కోరి పరిశ్రమిస్తూనే ఉంటారు. కానీ లోకం మాత్రం వారిని శోధిస్తూనే బాధిస్తూనే ఉంటుంది. సాటి వారిని నీవలే సమానంగా ప్రేమించు అన్న జీసస్ను సిలువ వేసిన జాతి లక్షణాలు ఇవే. అవి ఇంకా మానవులలో అనేక మందిలో సజీవంగా ఉండటం చిత్రాతి చిత్రం. అందుకే షిరిడీ సాయిబాబా తనను బాధించిన వారి గురించి, ఏం చేస్తాం, బిడ్డ పైన మలమిడిస్తే బిడ్డను చంపుదామా కాలు నరుక్కుంటామా, భరించాల్సిందే అన్నారు. రాయి విసిరితే ఫలాన్ని ప్రసాదించేది మామిడి చెట్టు. మహాత్ములు కూడా అంతే.